ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మార్పు ఒక్కటే మార్పు లేనిది అని ఎలా అంటామో, వాట్ నెక్స్ట్ అనే పదం ఎప్పుడూ రిపీట్ అవుతూనే ఉంటుందని అనాలి. ఒక అడుగు ముందుకేసామంటే వాట్ నెక్స్ట్ అని అడుగుతూ ఉంటారు. అన్ని ఇండస్ట్రీస్లోనూ కామన్ పాయింట్ ఇది. మనం కూడా కాస్త ఫోకస్ చేద్దాం రండి. టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి తరువాత ఎవరు అని అడిగితే ఎవరైనా ఏం చెబుతారు? మెగాస్టార్ అయినా ఏమంటారు అనేది మొన్నటిదాకా కనిపించిన ఆసక్తి. ఇప్పుడంటే మొత్తం పాన్ ఇండియా కల్చర్ వచ్చేసి స్టార్ హీరోల ముందు ట్యాగ్లు మారిపోయాయి. కానీ టాప్ చైర్లో నెక్స్ట్ మెగాస్టార్ ఎవరనే మాటకి ఒక వైబ్ ఉండేది. మన దగ్గర ఈ పదానికున్న క్రేజ్ లాగే ఉత్తరాదిన కూడా హూ ఈజ్ నెక్స్ట్ షారూక్ అనే పదానికి ఉంటుంది. నెక్స్ట్ షారూక్ ఎవరు? ఇప్పుడు నార్త్ లో వైరల్ అవుతున్న విషయం ఇదే. షారూక్ పని అయిపోయిందేమో అని అనుకుంటున్న టైంలో బ్యాక్ టు బ్యాక్ 2,000 కోట్ల సినిమాలిచ్చి ఐఎమ్ బ్యాక్ అని స్ట్రాంగ్ గా చెప్పేశారు సిల్వర్ స్క్రీన్ పఠాన్. ఇప్పుడు షారూక్ ఆ రేంజ్ లో ఉండగానే ఆయన ప్లేస్ ని కబ్జా పెట్టడానికి నార్త్ లో ఓ స్టార్ ట్రై చేస్తున్నారు అన్నది వైరల్ వార్త. ఇంతకీ ఆ స్టార్ ఎవరని ఎవరు అడగడం లేదిప్పుడు. దానికి మారుగా దురంధర్ స్టార్ వైపు చూస్తున్నారు జనం. రీసెంట్ గా షారూక్, రణవీర్ బర్త్డే పార్టీలో కలుసుకున్నప్పటి నుంచి ఈ విషయం మరింత జోరందుకుంది. రణవీర్ మరి కాసింత ఫోకస్ పెడితే త్వరలో షారూక్ ప్లేస్ కొట్టేయడం ఖాయమనే ఒపీనియన్ గట్టిగానే వినిపిస్తోంది. ఫ్యాన్స్ లో ట్రెండ్ అవుతున్న ఈ విషయం ఇద్దరు స్టార్ల చెవిలో పడితే ఎలా స్పందిస్తారో చూడాలన్నదే అందరి కుతూహలం.